ఈ వీడియో చాలా స్కేరీగా ఉంటుంది. సో ప్లీజ్ వీక్ హార్టెడ్ వాళ్ళు ఇక్కడతో వీడియోని స్కిప్ చేసేయండి. ఒక 2 ఫ్రెండ్స్ నైట్ టైం పడుకుని ఉన్నప్పుడు సడన్గా ఎవరో వచ్చి చాలాసార్లు కాలింగ్ బెల్ని కొడతారు. ఈ నైట్ టైంలో ఎవరు అని డోర్ని ఓపెన్ చేయకుండా డోర్కి ఉన్న కటన్ని లిఫ్ట్ చేసి చూస్తే వారికి ఒక స్కేరీ ఉమెన్ కనిపిస్తుంది. ఇంకా ఆ ఉమెన్ వారితో ఏడుస్తూ ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తుంది. ఆ ఉమెన్ స్కేరీగా ఉండటం వల్ల వారిలో ఒకరు వీడియో రికార్డ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. What's wrong with you? Then what? It took my daughter. Parker? Please let me inside. వీడియోలో ఉన్న ఆ ఉమెన్ చూడటానికి కూడా చాలా స్కేరీగా ఉంది. ఇంకా ఆ ఉమెన్ అది నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, హెల్ప్ చేయండి అని చెప్పి వారితో అంటుంది. ఆ ఉమెన్ చాలా అగ్రెసివ్గా అవడంతో ఆ డోర్ నుంచి వాళ్ళు దూరంగా వచ్చేసారు. తర్వాత ఏం జరిగిందో అయితే క్లారిటీ లేదు. బట్ ఈ వీడియో చాలా స్కేరీగా ఉంది కదా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు వీడియోని చాలా మంది చూస్తున్నారు, బట్ చాలా తక్కువ మంది లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మన ఛానల్ చాలా చిన్నది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఛానల్ గ్రోత్ని పెంచుతుంది. ఇంకా నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్ అయితే ఇస్తుంది. నైట్ టైం ఫ్యామిలీతో ఎవరైనా రోడ్ మీద కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో నిజంగా చాలా స్కేరీగా ఉంటుంది. వీక్ హార్టెడ్ పర్సన్స్ వీడియోని ఖచ్చితంగా ఇప్పుడే స్కిప్ చేయండి. ఇన్సిడెంట్ 2017లో జరిగింది. ఒక ఫ్యామిలీ కార్లో మిడ్ నైట్ ఎవరూ లేని రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వారికి ఒక క్రీపీ అండ్ స్కారీ ఇన్సిడెంట్ జరిగింది. కార్లో ఉండే సర్వేలెన్స్ కెమెరా ఈ క్రీపీ ఇన్సిడెంట్ని రికార్డ్ చేసింది. ఆ వీడియోని ప్లే చేస్తున్నా చూడండి. Oh God! No! Oh my God! No! Oh. వీడియో ప్రకారం ఒక స్కారీ పొసెసెడ్ ఉమెన్ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తో తాను హర్ట్ చేసుకుంటూ కారు ముందుకు వస్తుంది. ఆ ఉమెన్ ని చూసి ఆ కారులో ఉన్నవారు కార్ని భయంతో రివర్స్ చేసేశారు. నిజంగా ఈ వీడియో చాలా స్కేరీగా ఉంది కదా. Oh my God! No! Oh. ఒక ఇంట్లోని బేస్మెంట్లో పాస్ట్ కొన్ని డేస్గా స్కారీ సౌండ్స్ వస్తూ ఉండేవంట. అయితే ఒకరోజు ఆ ఇంటి ఓనర్స్ ఆ సౌండ్ ఏంటి అని చెప్పి చూడటానికి బేస్మెంట్కి వెళ్తే ఆ సౌండ్ ఆ ఇంటి డ్రైనేజ్ టనల్ నుంచి వస్తుందని చెప్పి తెలిసి ఆ టనల్ లిడ్ని ఓపెన్ చేసి చూశారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. క్లియర్గా ఒక స్కారీ ఫిగర్ని మనం అక్కడ చూడొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. ఈ వీడియో బ్యాక్ స్టోరీ ఏంటో తెలియదు కానీ ఒక చిన్న పిల్ల భయంతోనో లేదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలా బాగా భయపడి వియర్డ్గా బిహేవ్ చేయడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఒక బ్రదర్కి తన సిస్టర్ పాస్ట్ కొన్ని డేస్గా తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు అనిపించి క్లారిఫికేషన్ కోసం తన మొబైల్ ఫోన్లో కెమెరా యాప్ని ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ని ఆన్ చేసి తన సిస్టర్ ఉన్న ప్లేస్లో పెడతాడు. బట్ ఆ వీడియోలో ఆ బ్రదర్ అనుకుని ఒక విజువల్ అయితే రికార్డ్ అయింది. ఆ వీడియోని మీరు చూడండి. I go poo-poo. I go poo-poo. Let's go dinner. ఎప్పుడైతే ఆ చిన్నపిల్ల అది బెల్లీస్ ఫుడ్ అని అంటుందో ఆ ప్లేట్ స్లైడ్గా మూవ్ అవటం మనం చూడొచ్చు. దట్ మీన్స్ ఆ చిన్నపిల్ల ఎవరో ఒక ఆత్మతో కమ్యూనికేట్ అవుతుంది. Let's go dinner. Let's go dinner. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి?
ఈ కథ నిజంగానే జరిగింది. ఒక అమ్మాయికి మోస్ట్ రీసెంట్‌గానే మ్యారేజ్ జరిగిందంట. అయితే ఆ అమ్మాయి తన హస్బెండ్‌తో ఊటీకి హనీమూన్ కోసం వెళ్ళినప్పటి నుంచి చాలా వేడిగా ప్రవర్తిస్తూ ఉండేదంట. ఇంకా రోజు రోజుకి ఆమె హెల్త్ కండిషన్ కూడా క్రిటికల్‌గా అవుతూ వచ్చింది. అంతేకాదు ఆ ఇంట్లో కూడా చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవంట. లైక్ ఆ ఇంట్లో డోర్స్ వాటంతకవే ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వటం, కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులు వాటంతకవే కింద పడిపోవటం అలా జరుగుతూ ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్రీస్ట్ని ఆ ఇంటికి పిలిపించి ప్రీస్ట్కి జరిగింది మొత్తం చెప్పి ఇంకా ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ మొత్తం చూపించారు. ప్రీస్ట్ వచ్చిన తర్వాత ఆమెకు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆమె ప్రీస్ట్తో ఇలా అంటుంది, ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది, అది నాతో మాట్లాడుతుంది, ఇంకా అదే నన్ను కంట్రోల్ చేస్తుందని ప్రీస్ట్కి అయితే ఆ అమ్మాయి చెప్తుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఆ అమ్మాయి చెప్పింది మొత్తం రికార్డ్ చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక స్కారీ ఇన్సిడెంట్ అనేది ఆ వీడియోలో అయితే రికార్డ్ అయింది. ఒకసారి ఆ వీడియో చూడండి. Cuénteme, mamita, ¿qué pasa? Dígame. Nada, tío. Usted sabe que puede confiar en mí. Ay, gonorrea. క్లియర్గా మనం స్లో మోషన్లో చూస్తే ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ షెల్ఫ్లో ఒక హ్యాండ్ మనం చూడొచ్చు. ఆ హ్యాండ్ ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆ షెల్ఫ్ లోపలికి వెళ్ళి చూస్తారు, కానీ ఆ షెల్ఫ్ లోపల అయితే వారికి ఏం కనిపించదు. Ay, gonorrea. ఆ హ్యాండ్ చూశాక మీకైతే ఏమనిపించిందో తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారంట. ఈవెన్ ఆ హ్యాండ్ని చూసిన తర్వాత ప్రీస్ట్ కూడా ఇది నా వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు, మేబీ మీరు ఇంకొక ఎవరో ఒకరిని అయితే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే చూసుకోవాల్సి ఉంటుంది, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేని చెప్పడంతో ఒక మాంత్రికుడి దగ్గరికి ఆమెను తీసుకుని వెళ్ళి ఆమెకు పట్టిన ఆత్మనైతే వదిలించారంట. Cuénteme, mamita, ¿qué pasa? Dígame. Nada, tío. Usted sabe que puede confiar en mí. ఒక ఇంటి బేస్మెంట్ నుంచి చాలా డేస్గా స్కారీ సౌండ్స్ వస్తూ ఉండేవంట. అయితే ఆ సౌండ్స్తో పాటు కొన్ని డేస్ నుంచి క్లాపింగ్ సౌండ్స్ కూడా రావడంతో ఆ హౌస్ ఓనర్ ఆ సౌండ్స్ ఏంటో చూడటానికి భయంతో ఒక ఫ్లాష్ లైట్ని పట్టుకుని వీడియో రికార్డ్ చేసుకుంటూ బేస్మెంట్ లోపలికి అయితే వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Hello? See, I heard like a clapping sound. There's nobody. Hello? It's cold in here. What was that? Hello? ఆ పర్సన్ ఆ బేస్మెంట్లో చూస్తూ ఉంటే సడన్గా ఒక క్లాప్ సౌండ్ రావడంతో అతను తన బ్యాక్ సైడ్కి తిరిగి చూస్తే ఒక స్కారీ ఫేస్ తనకి కనిపించింది. మైకిల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. తను ఒక హోటల్లో క్లీనర్ గా వర్క్ చేస్తూ ఉండేవాడు. అయితే తను వర్క్ చేసే హోటల్లోని 7th ఫ్లోర్ లో మోస్ట్ రీసెంట్ గానే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. ఆ అమ్మాయి చనిపోయినప్పటి నుంచి 7th ఫ్లోర్ లో స్టే చేసే గెస్ట్లు ఆ ఫ్లోర్ లో లౌడ్ సౌండ్స్ వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒక రోజు నైట్ మైకిల్ వాళ్ళ ఫ్రెండ్ ఒంటరిగా ఆ 7th ఫ్లోర్ ని క్లీన్ చేయడానికి భయపడి మైకిల్ ని తోడుగా రామని అడగడంతో మైకిల్ కూడా తన ఫ్రెండ్ తో కలిసి ఆ 7th ఫ్లోర్ కి వెళ్ళాడు. అయితే ఆ 7th ఫ్లోర్ ని క్లీన్ చేస్తూ ఉండగా వారికి ఆ ఫ్లోర్ లో ఎవరో పరిగెడుతున్న సౌండ్స్ అయితే వినిపించడం మొదలైంది. దాంతో మొబైల్ ఫోన్ లోని కెమెరా యాప్ ని ఓపెన్ చేసి మైకిల్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే మైకిల్ రికార్డ్ చేసిన ఆ వీడియోని ఒకసారి నేను ప్లే చేస్తున్నాను, చూడండి. వీడియోలో క్లియర్ గా మనం ఒక బ్లాక్ షాడోని చూడొచ్చు. ఆ బ్లాక్ షాడోని చూసాక మీకు ఈ వీడియో గురించి ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మెక్సికోలో ఉన్న ఒక డార్క్ యార్డ్ యొక్క గోడౌన్లో ఒక అన్యూజువల్ వీడియో అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాస్లో అయితే రికార్డ్ అయింది. ఆ వీడియోని ప్లే చేస్తున్నాం, ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. Adelante. Caminen hacia atrás 3 pasos.
Exactamente está a su espalda de ustedes. Ahí me... Exactamente ahí donde está haciendo su movimiento ahorita. Diles. Adelante, lo escucho. Ya le abrí aquí la malla al 37, lo dejo que pase hasta del otro lado, lo acompaño al portón y lo dejo que vaya, ¿o qué hago? No hay nada. Hasta ahí está don Enrique y Cristian. Está atrás de ti, Enrique. Ahí. Ya la abrazaste. క్లియర్గా ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న ఒక డార్క్ షాడోని అక్కడ ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ ఎవరు చూడలేకపోతున్నారు. ఆఫీసర్స్కి సీసీ కెమెరా విజువల్స్ ఉన్న సెక్యూరిటీ రూమ్ నుంచి కమెంట్స్ కూడా వస్తున్నాయి, మీ ఎదురుగానే ఒక డార్క్ షాడో ఉంది చూడండి అని. వాళ్ళు లైటెస్ట్ చూస్తున్నా వాళ్ళ ఎదురుగా ఉన్న డార్క్ షాడో అయితే ఎవరికి కనిపించట్లేదు. బట్ సీసీ కెమెరా విజువల్స్లో అయితే అక్కడ ఒక డార్క్ షాడో వాళ్ళకైతే కనిపిస్తుంది. బట్ రియాలిటీలో వాళ్ళకి అసలు ఆ షాడోనే కనిపించట్లేదు. వాళ్ళు మూవ్ చేసే ఆ హ్యాండ్స్ కూడా ఆ షాడో లోపల నుంచి వెళ్తున్నాయి తప్పించి ఆ షాడో వాళ్ళకైతే కనిపించట్లేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. నిజంగానే దెయ్యాలు వీడియో కెమెరాలో క్యాప్చర్ అయితే అంటారా? మీలో ఎవరికైనా క్లారిటీ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మైక్ ఇంకా తన ఫ్యామిలీ సరదాగా ఒక ఫ్యామిలీ అడ్వెంచర్కి వెళ్ళి తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చిన డే నుంచి వారికి మల్టిపుల్ హారర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండేవంట. ఇనీషియల్ గా మైక్ ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్న హౌస్ అనేది హాంటెడ్ హౌస్ ఏమో అని భావించి న్యూ హౌస్ కి అయితే షిఫ్ట్ అయ్యారు. బట్ నో యూజ్. వారు న్యూ హౌస్ కి వెళ్ళినా కూడా ఆ న్యూ హౌస్ లో కూడా మల్టిపుల్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ వాళ్ళైతే నోటీస్ చేశారు. ఆ ఇన్సిడెంట్స్ లోని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాలో అయితే రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడండి. What the? Leave us alone! Leave us alone. We're not scared of you anymore. Leave us alone. Just sit back down. Sit back down. I'm not waking up the babysitter. It's crazy. Leave us alone. What the? Okay. Okay, that's enough. That's enough. Come here. Oh, come on, baby. ఈ వీడియోలోని ఉయ్యాల దానికది మూవ్ అవటం మనం చూడొచ్చు. అంతేకాదు ఆ ఇంట్లో ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ ఉన్నట్టు కూడా మనకి ఆ పై సీన్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగాక ఒక ప్రీస్ట్ని ఆ ఇంటికి తీసుకుని వచ్చి చూపించారు. ఇంకా ఆ ప్రీస్ట్ ఆ ఇంట్లో హోలీ వాటర్ కూడా చల్లాడు. బట్ నో యూజ్. అదే రోజు నైట్ వారికి ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ వీడియో బెడ్రూమ్లో ఉన్న కెమెరాలో అయితే రికార్డ్ అయింది. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి.
ఈ వీడియోలో డోర్స్ని ఎవరో కొడుతున్నట్టు సౌండ్స్ మనం వినొచ్చు. అంతేకాదు కొంత టైంకి డోర్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అదే టైంకి ఆ బెడ్రూమ్ నుంచి మైక్ వాళ్ళ వైఫ్ వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఆ డోర్ నుంచి బయటకైతే వెళ్ళింది. అలా మైక్ వాళ్ళ వైఫ్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ దానంతకది క్లోజ్ అయింది. ఆ ఉమెన్ అలా రూమ్ నుంచి బయటికి వెళ్ళి స్టెప్స్ మీద పడిపోయిందంట. దాంతో ఆ ఉమెన్ కి చాలా ఇంజురీస్ అయితే అయ్యాయి. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు. మైక్ వైఫ్ కి అలా అయిన తర్వాత మైక్ ఒక విచ్ని కలిసి వారిని ఇబ్బంది పెడుతున్న ఆ డిమానిక్ ఫోర్స్ ని బంధించారంట. ఇది మైక్ లైఫ్ జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ అయితే. ఇండియానాలోని ఒక కేఫ్లో నైట్ టైం 1 year బ్యాక్ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ వల్ల హ్యూజ్ బ్లాస్ట్ జరిగి ఆ కేఫ్లో వర్క్ చేసి ఒక పర్సన్ చనిపోయాడు. ఆ బ్లాస్ట్ జరిగిన 1 yearకి మళ్ళీ ఆ కేఫ్ని రెనోవేట్ చేసి ఓపెన్ చేశారంట. బట్ ఆ కేఫ్లో వారికి మల్టిపుల్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుండేవి. ఆ యాక్టివిటీస్ని ఆ కేఫ్లో ఉన్న సీసీ కెమెరాస్ కూడా రికార్డ్ చేశాయి. ఆ వీడియోస్ని ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. ఆబ్జెక్ట్స్ వాడంతకు అవి మూవ్ అవటం, కిచెన్ డోర్స్ వాడంతకు అవి ఓపెన్ అవటం, అలాంటి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అనేవి ఆ కేఫ్లో జరుగుతూ ఉండేవంట. ఒక డాక్టర్ ఇంకా తన వైఫ్ కలిసి చాలా ఇష్టంగా ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. బట్ ఆ న్యూ హౌస్ వార్మింగ్ పార్టీ రోజున ఫంక్షన్కి వచ్చే దారిలో ఆ డాక్టర్ ఇంకా తన వైఫ్కి కార్ యాక్సిడెంట్ జరిగి డాక్టర్ ఇంకా తన వైఫ్ చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ డాక్టర్ పేరెంట్స్ ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఆ ఊరిని వదిలేసి వేరొక ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ డాక్టర్ ఇంకా తన వైఫ్ ప్రేమగా కట్టించిన ఆ ఇంటిని వాళ్ళ పేరెంట్స్ ఒక కపుల్కి అమ్మేశారు. ఆ హౌస్ని కొనుక్కున్న ఆ కపుల్ ఆ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో వారికి ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా మల్టిపుల్ హారిఫిక్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉండేవంట. వాటిలో కొన్ని వాటిని ఆ ఇంట్లో ఉన్న నైట్ విజన్ కెమెరాస్ ఇంకా సీసీ కెమెరాస్ రికార్డ్ చేశాయి. ఆ వీడియోస్ని మీకు చూపిస్తున్నా చూడండి. Holy Jesus. What is that? What the fuck is that? ఏదో ఒక ఇన్విజిబుల్ ఫిగర్ ఆర్ ఎనర్జీ డాగ్ కేజ్ యొక్క డోర్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. అదే ఇంట్లో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ని ప్లే చేస్తున్నా, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో కూడా ఏదో ఒక ఫోర్స్ డోర్ ని ఓపెన్ చేసింది. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ డోర్ బ్యాక్ సైడ్ కూడా ఎవరు లేరు.
ఈ వీడియోలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టేబుల్ మీద ఉన్న ఆ బాక్స్ యొక్క మూత అనేది ఆ ఉమెన్ ఎన్నిసార్లు క్లోజ్ చేసినా మళ్ళా ఏదో ఒక ఫోర్స్ అనేది ఆ బాక్స్ పై ఉన్న మూతని ఓపెన్ చేస్తుంది. ఆ ఉమెన్ ఆ మూతని ఎన్నిసార్లు క్లోజ్ చేసినా ఏదో ఒక ఫోర్స్ అనేది ఆ మూతని ఓపెన్ చేస్తూనే ఉంది. దీన్ని బట్టి క్లియర్గా చెప్పొచ్చు ఆ ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఆర్ ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ ఉందని క్లియర్గా చెప్పొచ్చు. అలా కొన్ని డేస్ తర్వాత ఆ ఇంట్లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా ప్లే చేస్తున్నా చూడండి. ఈ వీడియోలో ఆ ఇంట్లోని డోర్స్ వాటికవి మూవ్ అవ్వటం మనం చూడొచ్చు. ఎలాంటి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఆ ఇంట్లో జరగటంతో ఆ కపుల్ ఆ ఇంటిని విడిచి వచ్చేశారు. ఒక పర్సన్ క్యాంప్ చేయడానికి ఒక ఫారెస్ట్కి వెళ్తాడు. నార్మల్గా మన ఇండియా సైడ్ ఉండమేమో కానీ ఫారెన్ సైడ్ ఫారెస్ట్లో కొన్ని హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ హౌసెస్ని రెంట్కి అయితే ఇస్తారు. అలా ఫారెస్ట్లో క్యాంప్ చేసే పర్సన్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఒక హౌస్ని రెంట్కి తీసుకుని నైట్ అక్కడే స్టే చేద్దామని ప్లాన్ వేసుకుంటాడు. ఆ పర్సన్ నైట్ పడుకుని ఉన్నప్పుడు తనకి ఆ ఇంటికి దగ్గరలో ఎవరో నడుస్తున్నట్టు ఫీలింగ్ వచ్చి ఆ ఇంటి విండో నుంచి బయటికి చూస్తే తనకు ఒక వైట్ ఫిగర్ కనిపించింది. వెంటనే దాన్ని తన మొబైల్లో రికార్డ్ అయితే చేశాడు. దాన్ని రికార్డ్ చేసిన ఆ వీడియోని చూడండి. క్లియర్గా ఒక ఫైట్ ఫిగర్ని మనం ఆ ఓపెన్ ప్లేస్లో ఫారెస్ట్ మధ్యన నడవటం చూడొచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం మోటివేషన్ ఉండే. ఒక స్కూల్లో మార్నింగ్ స్టాఫ్ వచ్చేసరికి స్కూల్లోని ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్నాయంట. అసలు నైట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ స్కూల్లో ఉన్న సీసీ కెమెరాస్ యొక్క ఫుటేజ్ని వాళ్ళు చెక్ చేశారు. అప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో ఈ వీడియో అయితే కనిపించింది. వీడియో ప్రకారం ఆబ్జెక్ట్స్ వాడంతకు అవి మూవ్ అవ్వడం మనం చూడొచ్చు. ఏదో ఒక ఫోర్స్ వాటిని త్రో చేస్తున్నట్టు కూడా మనకు అనిపించింది. ఇంకా ఆ చైర్ని కూడా అక్కడున్న ఏదైనా ఆత్మ మూవ్ చేసినట్టు నాకు అనిపించింది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. ఇది గైస్ ఈరోజు వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటా. వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఒక రష్యన్ ఉమెన్ ఒక హౌస్ని చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని చెప్పి కొనుక్కుంది. ఆ రష్యన్ ఉమెన్ కొన్న ఆ హౌస్లో ఇది వరకు ఏ సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగాయంట. ఇంకా ఆ హౌస్ని ఆ ప్లేస్లో కట్టక ముందు ఆ హౌస్ ఉన్న ప్లేస్ అనేది ఒక శ్మశానం అంట. ఆ హౌస్ కొనే రష్యన్ ఉమెన్కి ఈ హౌస్ యొక్క హిస్టరీ మొత్తం తెలుసు. బట్ ఆ రష్యన్ ఉమెన్కి స్పిరిట్స్ ఇంకా డార్క్ ఎనర్జీ మీద అంతగా నమ్మకం లేకపోవడంతో ఆ హౌస్ని ఆమె తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పి బై చేసింది. తర్వాత ఆ ఇంట్లో మల్టిపుల్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఆ ఇంట్లో ఉన్న కెమెరాస్ లో రికార్డ్ అయ్యాయంట. ఆ వీడియోస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. వీడియో నెంబర్ 1. ఆ ఇంట్లో రష్యన్ లేడీ క్లోజ్ చేసిన డోర్ ఏదో ఒక ఎనర్జీ చాలా ఫోర్స్గా అయితే ఓపెన్ చేసింది. వీడియో నెంబర్ 2.
ఈ వీడియోలో ఆమె బ్యాక్ సైడ్ ఆ కర్టన్ నుంచి ఏదో ఒక ఫిగర్ ఆ రష్యన్ ఉమెన్ దగ్గరికి రావడానికి ట్రై చేసింది. వీడియో నెంబర్ 3. హాల్లో ఆ రష్యన్ లేడీ బుక్ని చదువుతూ ఉంటే బ్యాక్ సైడ్ షెల్ఫ్లోని ఆబ్జెక్ట్స్ మూవ్ అవటం, ఇంకా ఆ షెల్ఫ్ డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవటం మనం నోటీస్ చేయవచ్చు. వీడియో నెంబర్ 4. నోట్: ఈ వీడియో కొంచెం స్కేరీగా ఉంటుంది, సో వీక్ హార్టెడ్ వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి. ఆ లేడీ కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు కిచెన్లోని ఆబ్జెక్ట్స్ ఇంకా కిచెన్ షెల్ఫ్ డోర్స్ సడన్గా ఓపెన్ అయ్యాయి. వీడియో నెంబర్ 5. ఆ నెక్స్ట్ డే ఆ ఇంట్లో తనకి దగ్గరలో ఎవరు నడుస్తున్నట్టు ఆమె కనిపించడంతో వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆమె ఈ వీడియోని క్యాప్చర్ చేసింది. ఈ వీడియోలో క్లియర్గా మనం ఒక ఇన్విజిబుల్ ఫిగర్ సూట్ వేసుకుని ఉండటం చూడొచ్చు. ఇన్సిడెంట్ జరిగాక ఆ రష్యన్ ఉమెన్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయిందంట. ఎలక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ చిన్నప్పుడే తన మదర్ ఇంకా ఫాదర్ అయితే ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి ఎలక్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగారు. ఎలక్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ పెరగడం వల్ల చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ హార్ఫిక్ అండ్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండేవంట. అంతేకాదు ఆ ఇల్లు కూడా ఒక వాంటెడ్ హౌస్ లా మారిపోయింది. ఆ ఇంట్లో డిఫరెంట్ షాడోస్ కూడా ఎలక్స్ కి కనిపించడం మొదలైంది. ఎలక్స్ కూడా ఆ ఇంట్లో కనిపించే ఆ షాడోస్ ని డిఫరెంట్ టైమ్స్ అయితే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకసారి ఆ వీడియోస్ ని నేను ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ముందే చెప్తున్నా, ఈ వీడియో కొంచెం స్కేరీగా ఉంటుంది, సో ప్లీజ్ వీక్ హార్టెడ్ వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి. అసలు ఎలక్స్ వల్ల ఇంట్లో ఎంత దారుణంగా షాడోస్ కనిపించడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఎలక్స్ కి కొన్ని రోజులు ఆగాకైతే అర్థమైంది. ఎలక్స్ కి వాళ్ళ ఇంట్లో ఒక ఓల్డ్ ఎటిక్ ఓల్డ్ ట్రంక్ పెట్ లాంటిది ఒకటి అయితే కనిపించింది. దానిలో అతనికి ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ టూల్స్, ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసే డిఫరెంట్ టూల్స్ అనేవి అందులో అయితే కనిపించాయి. ఆ బాక్స్ ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎప్పటి నుంచో చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళంట. బట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ బాక్స్ ని ఇతను పట్టించుకోవడమే మానేశాడంట. మేబీ ఆ స్పిరిట్స్ అన్ని కూడా ఆ బాక్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కి అయితే రిలేట్ అయి ఉంటాయి. దాని కారణంగానే ఎంత దారుణంగా వాళ్ళ ఇంట్లో బ్లాక్ షాడోస్ కనిపిస్తున్నాయి, ఇంకా స్పిరిట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి ఎలక్స్ అయితే చెప్పాడు. ఆ బాక్స్ ని ప్రెసెంట్ అయితే ఎలక్స్ ఎవరూ తిరగని ప్లేస్ లో అయితే పెట్టాడంట. ఒక కపుల్ కొత్తగా ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకుని వస్తారు. ఆ కపుల్ అపార్ట్మెంట్కి వచ్చిన రోజు నుంచి అపార్ట్మెంట్లో డిఫరెంట్ పారానార్మల్ యాక్టివిటీస్ని నోటీస్ చేస్తూ వచ్చారంట. ఆ కపుల్ ఆ స్కారీ యాక్టివిటీస్లో కొన్ని వాటిని అయితే రికార్డ్ చేసి వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో అయితే షేర్ చేశారు. ఒకసారి ఆ కపుల్ రికార్డ్ చేసిన ఆ వీడియోస్ని ప్లే చేస్తున్నా చూడండి. వీడియో నెంబర్ 1. Hey guys, it's 12 o'clock in the morning and I heard some weird noises. Jesus Christ. Oh. Jesus Christ. Oh. ఈ వీడియోలో అక్కడ టేబుల్ మీద ఉన్న బాటిల్ దాని అందుకదే మూవ్ అవటం మనం నోటీస్ చేయొచ్చు. వీడియో నెంబర్ 2. Still. Okay, and oh, yeah, okay. Yeah, there's still weird shit happening. Okay, goodbye. ఈ వీడియోలో
కిచెన్ లో ఉన్న క్యాబిన్ డోర్స్ వాటంతకు అవే ఓపెన్ అయ్యాయి. ఇంకా కిచెన్ లోని కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా మూవ్ అయ్యాయి. అపార్ట్మెంట్ లో జరిగే ఆ యాక్టివిటీస్ రోజు రోజుకి ఇంకా పెరుగుతూ వచ్చాయంట. వాటిలో కొన్ని వాటిని ఈవెన్ వీళ్ళు రికార్డ్ కూడా చేయలేకపోయారు. కొన్ని సార్లు అయితే వారికి జరిగే యాక్టివిటీస్ అనేవి చాలా స్కేరీగా ఉండేవంట. ఒకరోజు నైట్ 12:30 AM అలాగే ఒక స్కారీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. దాన్ని అదృష్టం కొద్దీ వీరైతే రికార్డ్ చేశారు. కొంతమంది సెన్సిటివ్గా ఉన్నవారు ఈ వీడియోని ఇక్కడే చూడటం ఆపేయడం బెటర్. వీడియో మరీ అంత స్కారీగా అయితే ఉండదు, బట్ ఏ స్మాల్ నోటీస్ అంతే. It's just a regular oscillating fan. It's not anything that would be able to move. A ceramic cup, as you can see now. And then I started hearing some noises. So I was going to just record and see what happened. Okay, so you can see a lot of the activity is centered mostly in my kitchen. It's probably not a coincidence. I'll show you guys the garage sometime. It's directly below the kitchen, but yeah, a lot of weird stuff happens down there too. ఈ వీడియో ప్రకారం కూడా ఆబ్జెక్ట్స్ మూవ్ అవడం మనం చూడొచ్చు. తర్వాత ఆ కపుల్ డే టైంలో గోస్ట్ డిటెక్షన్ కెమెరా యాప్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా వీడియోని రికార్డ్ చేసినప్పుడు ఒక ఫిగర్ లాంటిది రికార్డ్ అయితే అయ్యింది. బట్ మోస్ట్ ఆఫ్ ద గోస్ట్ డిటెక్షన్ యాప్స్ అనేవి ఫేకే ఉంటాయి కాబట్టి ఈ వీడియోని మనం అంతగా నమ్మలేము. బట్ ఫస్ట్ చూసిన ఆ 3 వీడియోస్ ప్రకారం ఆ అపార్ట్మెంట్ లో సమ్ స్పిరిట్ ఏదో ఉందని నాకు అనిపించింది. లైక్ ఆబ్జెక్ట్స్ మూవ్మెంట్ బట్టి, ఇంకా కిచెన్ లో ఉన్న క్యాబిన్ డోర్స్ ఓపెన్ అయి క్లోజ్ అవడం ఇలాంటివి చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అపార్ట్మెంట్ లో ఏదో ఒక స్పిరిట్ ఉన్నట్టు అయితే అనిపించింది. రాబర్ట్ ఇంకా జాన్ అనే ఒక 2 కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్గా ఉండేవారు. అయితే రాబర్ట్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక ఓల్డ్ హాంటెడ్ హౌస్ ఉండేది. ఆ హౌస్ గురించి రాబర్ట్ చిన్నప్పటి నుంచి ఎన్నో రూమర్స్ వింటూ ఉండేవాడు. లైక్ ఆ ఓల్డ్ హౌస్లో దెయ్యం ఉంది అని, ఆ హౌస్కి నియర్ బై ఒక బ్లాక్ షాడో చాలా మందికి కనిపించిందని, ఇంకా చాలా రూమర్స్ రాబర్ట్ చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడు. సో రాబర్ట్కి ఆ హాంటెడ్ ప్లేస్ అంటే చాలా భయం. అయితే వన్ ఫైన్ డే రాబర్ట్ తన ఇంటికి దగ్గరలో ఉన్న హాంటెడ్ హౌస్ గురించి జాన్కి చెప్పాడు. లైక్, ఒరేయ్ జాన్, మా ఇంటికి దగ్గరలో ఒక హాంటెడ్ హౌస్ ఉందిరా. ఆ ప్లేస్లో చాలా మందికి చాలాసార్లు ఒక డార్క్ షాడో కనిపించిందంట. అంతేకాదు ఇంకా ఆ ప్లేస్ కూడా చాలా స్కేరీగా ఉంటుందంట అని రాబర్ట్ జాన్కి చెప్పాడు. జాన్కి డార్క్ థింగ్స్ గురించి చాలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. లైక్ దెయ్యాల గురించి, బ్లాక్ మ్యాజిక్ గురించి, తాంత్రిక విద్యల గురించి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జాన్కి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో రాబర్ట్ చెప్పింది విని జాన్ రాబర్ట్ని ఇలా అడుగుతాడు, ఒరే రాబర్ట్, నాకు ఒకసారి ఆ హాంటెడ్ ప్లేస్ చూపించరా, జస్ట్ నార్మల్గా చూస్తాను బయట నుంచి అని రాబర్ట్ని జాన్ రిక్వెస్ట్ చేయడంతో రాబర్ట్ కూడా ఓకే సరే చూపిస్తాను దానిలో ఏముందని చెప్పి కాలేజ్ అయిపోయిన మధ్యాహ్నం నుంచి రాబర్ట్ ఇంకా జాన్ కలిసి ఆ హాంటెడ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాక జాన్ రాబర్ట్తో ఎలా అంటాడు, రే రాబర్ట్, ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాంరా ఎలా ఉంటుందో, రారా ఏం కాదులేరా అని చెప్పి రాబర్ట్తో జాన్ అంటాడు. రాబర్ట్కి చిన్నప్పటి నుంచి చాలా రూమర్స్ వినడంతో ఆ ప్లేస్ అంటే చాలా భయం ఉండటంతో, ఒరే జాన్, ఇవన్నీ మనకి ఎందుకురా, వద్దురా, నాకు అసలుగే చాలా భయం, నేనైతే మాత్రం అస్సలు రాను ఆ ఇంటి లోపలికి, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి రాబర్ట్ జాన్తో అంటాడు. సరేరా, అయితే నేను ఒకసారి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పి జాన్ రాబర్ట్కి చెప్పి జాన్ హౌస్ లోపలికి వెళ్ళబోతుంటే రాబర్ట్ అంటాడు, ఒరే బాబు ఎందుకురా నీకు, వద్దురా బాబు అని చెప్పి రాబర్ట్ ఎంత చెప్పినా కూడా వినకుండా జాన్ ఆ ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతాడు. అలా హౌస్ లోపలికి వెళ్ళిన జాన్ 30 మినిట్స్ అయినా కూడా ఆ హౌస్ లోపల నుంచి బయటికైతే రాడు. రాబర్ట్ బయట ఉండి ఎన్నిసార్లు పిలిచినా జాన్ దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ రాదు. సో ఇంకా భయంతో రాబర్ట్ జరిగింది మొత్తం వెళ్ళి రాబర్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చెప్పేస్తాడు. రాబర్ట్ ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి జాన్ కోసం ఆ హాంటెడ్ ప్లేస్ దగ్గరికి వచ్చి ఆ హాంటెడ్ హౌస్ లోపలికి అయితే వెళ్తారు. ఆ హాంటెడ్ హౌస్ లోపల ఒక సైడ్ జాన్ కింద పడి ఉండటం తన ఫ్యామిలీ మెంబర్స్ చూసి జాన్ని ఆ ఇంటి నుంచి బయటికి అయితే తీసుకొస్తారు.
ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చిన జాన్కి కొంతసేపట్లోనే స్పృహ అయితే వస్తుంది. అయితే ఆ నెక్స్ట్ డే జాన్ కాలేజీకి రాకపోతే రాబర్ట్ తనకి కాల్ చేస్తాడు. బట్ జాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండకపోవడంతో కాలేజ్ అయ్యాక రాబర్టే జాన్ రూమ్ కి వెళ్తాడు. జాన్ రూమ్ డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. అలా రాబర్ట్ జాన్ రూమ్ లోపలికి వెళ్తే తన రూమ్ లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడి ఉంటాయి. జాన్ కి కాల్ చేస్తే ఆ ఫోన్ కూడా ఆ రూమ్ లోనే రింగ్ అవుతూ రాబర్ట్ కి కనిపిస్తుంది. ఏంటి వీడు రూమ్ ని ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటాడు కదా, ఈ రోజు ఏంటి వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడేసి ఉంచాడు, ఇంకా ఫోన్ కూడా రూమ్లోనే పడేసి వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడప్పా అని అనుకుంటానే జాన్ మొబైల్ని తీసుకుని అన్లాక్ చేస్తే తన గ్యాలరీలో ఆ హాంటెడ్ హౌస్కి సంబంధించిన ఒక వీడియో అయితే రాబర్ట్కి కనిపిస్తుంది. ఆ రాబర్ట్ ఆ వీడియోని ప్లే చేద్దాం అనుకునే లోపలే బాత్రూమ్ నుంచి వాటర్ సౌండ్ రావడంతో రాబర్ట్ బాత్రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే జాన్ బాత్టబ్లో హ్యాండ్ కట్ చేసుకుని ఉండటం రాబర్ట్ చూసి వెంటనే జాన్ని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తాడు. పైలక్ జాన్కి ఏమీ కాలేదు. కానీ హాస్పిటల్లో ఉండగా రాబర్ట్ జాన్ ఫోన్లో ఉన్న ఆ హాంటెడ్ హౌస్కి సంబంధించిన వీడియోని చూశాక రాబర్ట్కి అర్థమవుతుంది జాన్కి ఆ హాంటెడ్ హౌస్ లోపల నుండి దెయ్యం పట్టిందని. వెంటనే విషయాన్ని రాబర్ట్ తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఇంకా జాన్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా విషయం గురించి చెప్పి ఒక ప్రీస్ట్ని పిలిపిస్తారు. హాస్పిటల్లో కూడా జాన్ చాలా వీడ్గా బిహేవ్ చేస్తూ ఉండేవాడంట. జాన్ బిహేవియర్ని చూసి ఆ ప్రీస్ట్ తనకి ఎగ్జార్సిజం చేసి జాన్ అయితే క్యూర్ చేశాడంట. అసలు జాన్ ఆ మొబైల్ ఫోన్తో ఆ ఇంటి లోపల ఏం రికార్డ్ చేశాడో ఆ వీడియోని నేను మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. And I think I'm gonna go inside this thing. Wish me luck. Okay, it's pretty spooky in here. Got it. It's all good. What the fuck is that noise? Something weird noise, man. I don't know what I'm hearing. What the fuck is... Hello? Dude. Oh my god! No! జాన్ రికార్డ్ చేసిన ఆ వీడియోలో మనం క్లియర్గా ఒక బ్లాక్ షాడో తన వైపు పరిగెత్తుకుని రావడం మనం చూడొచ్చు. అది చూడటానికి కూడా చాలా స్కేరీగా అయితే ఉంది.